దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందామండి. 112వ కీర్తన 112వ కీర్తన మొదటి నుండి 3 వచనములను మనం చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని ఎంత నుండును, వాని నీతి నిత్యము నిలుచును. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వెనుకరిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ 10 వచనాలు సారాంశాన్ని మనం చూస్తే, మొదటి వచనం మనకి ఏమి నేర్పిస్తుంది అనంటే, దేవుణ్ణి కేంద్రంగా చేసుకుని బ్రతుకుతున్న వారు మనకు కనిపిస్తారు. అక్కడ దేవుణ్ణే కేంద్రముగా లేక ఆయన్నే మూలముగా చేసుకుని బ్రతికేవారు మొదటి వచనంలో కనిపిస్తున్నారు కదండి. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. అంటే ఈ మొదటి వచనం మనకి ఏమి నేర్పిస్తుంది అంటే, దేవునిని కేంద్రముగా చేసుకొని జీవిస్తున్న వారి యొక్క వ్యక్తి గురించి అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. 2వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చూస్తే, అలా బ్రతికే వాడికి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు అక్కడ కనిపిస్తున్నాయి. అంటే ఎలా బ్రతికే వాడికి, దేవునినే కేంద్రముగా చేసుకొని, దేవునినే ఆధారము చేసుకొని, దేవునినే తన సొత్తుగా చేసుకొని, దేవుని కొరకు ఎవరైతే బ్రతుకుతారో, ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారికి దేవుడిచ్చేటువంటి లేక అలా బ్రతికే వారికి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదములు 2వ వచనం నుంచి 9వ వచనం వరకు మనము చూస్తూ ఉన్నాం. ఇక 112వ కీర్తనలో దైవభక్తి గల వ్యక్తి యొక్క లక్షణాలు, అలాగే ఆ వ్యక్తికి కలిగేటువంటి ఆశీర్వాదాలు వివరిస్తూ ఉంది. మొదటి వచనమే మనకు బాగా అర్థమైంది కదండి. ఆ యొక్క వచనంలో ఆ వ్యక్తి గురించి రాయబడినప్పుడు ధన్యుడు అనే మాట మనం చూస్తున్నాం. మొదటి వచనము చివరిలో ధన్యుడు అనేటువంటి మాటను మనము చూస్తున్నాం. బ్లెస్డ్, ఈ మనిషికి ఉండవలసినటువంటి పునాదిని మనం చూస్తూ ఉన్నాం. ఏమిటి మనిషికి ఉండవలసిన పునాది అంటే, మనము దీవించబడిన వారిగా మనం ఉండాలి అని ఈ కీర్తన చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. ఈ యొక్క కీర్తన ఆధారం చేసుకుని కొన్ని విషయాలు మీ ముందు నేను ఉంచుతాను. ప్రియమైన వాళ్ళారా, ఈ వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉండాలంటే స్తుతితో కూడిన జీవితం కదండి. మనం చూస్తాం, యెహోవాను స్తుతించుడి అంటే ఆ యొక్క వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉందంటే అది స్థుతితో కూడినటువంటి జీవితం. యెహోవాను స్తుతించండి అనేటువంటి పదముతో అక్కడ మనం ప్రారంభించబడి మనం చూస్తూ ఉంటున్నాం. భక్తి కలిగినటువంటి ఆ యొక్క జీవితం ఎవరైతే కలిగి ఉంటారో వారి యొక్క జీవితము అది కృతజ్ఞతతో, అనగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించడంతో మొదలవుతుందట. ఈరోజు మనము కూడా మన యొక్క పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మనము దేవుని యొక్క మంచితనాన్ని బట్టి, దేవుని యొక్క గుణగణాలను బట్టి, దేవుని యొక్క స్వభావమును బట్టి మనము ఆయనను స్తుతించాలి. ఒక క్రైస్తవునిగా, దేవుని పిల్లలుగా మన యొక్క ప్రథమ కర్తవ్యం ఏమిటంటే స్తుతితో కూడిన జీవితం. ఇది మనకు చాలా ప్రాముఖ్యమైనది. ఎవరి జీవితం అయితే అలా ప్రారంభించబడుతుందో ఖచ్చితంగా దేవుడు వారిని ఏం చేస్తారు అంటే ఆశీర్వదిస్తారు. ఖచ్చితంగా దేవుడు వారిని దీవిస్తారు. ఆ యొక్క వచనాలు మనం చదువుతూ ఉన్నప్పుడు అందులో మొదటిది యెహోవా యందు భయభక్తులు గలవాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఎవరినైతే స్థితితో కూడిన జీవితం ఉంటుందో వారిలో ఉండే మొదటి లక్షణం ఏంటంటే వారు యెహోవా యందు భయభక్తులు కలిగి వారు జీవిస్తారు.
వారు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారు కాబట్టి వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, వారికి పరిస్థితులు అనుకూలించినా అనుకూలించకపోయినా, వారి చుట్టూ శ్రమలు ఉన్నా, వారి చుట్టూ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వారు ఏమి చేస్తున్నారు అంటే ఆయనను వారు స్తుతిస్తూ ఉన్నారు. ఈరోజు మన జీవితము కూడా ఎలా ఉండాలి అంటే అది స్తుతితో కూడినటువంటి జీవితమై ఉండాలి. ఇది క్రైస్తవులుగా మన యొక్క ప్రథమ కర్తవ్యం. ఇది యెహోవా యందు భయభక్తులు గలవాడు. భయభక్తులు అంటే దేవుడు అంటే మనం వణికిపోవడం కాదండి, గజగజ వణికిపోవడం కాదు భయభక్తులు అంటే. భయభక్తులు అంటే దానికి ఒక మంచి నిర్వచనం, దాన్ని యథార్థమైన భక్తి అన్నారు. యథార్థమైన భక్తి. యథార్థమైన భక్తి అంటే ఏమిటి? దేవుని పట్ల అత్యున్నతమైన గౌరవం కలిగి ఉండడం. అది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే, లేక యథార్థమైన భక్తి అంటే దేవుని పట్ల అత్యున్నతమైన గౌరవము కలిగి ఉండడం. మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే అత్యున్నతమైన గౌరవం కలిగి ఉండాలి. ప్రతి సమయంలో కూడా ఆయనను మనము గౌరవించాలి. ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన మనం ఏం చేయాలట? గౌరవించాలి. ఇది యథార్థమైనటువంటి భక్తి. ఈరోజు దేవుని గౌరవించి మనకు రావాలి ప్రియమైన వారులారా. అప్పుడే మనము ధన్యులము అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. అంత మాత్రమే కాదు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఏం చేస్తాడట? పాపములకు దూరంగా ఉంటాడట. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఎలా ఉంటాడట? పాపమునకు దూరంగా ఉంటాడు. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావో, ఎప్పుడైతే నువ్వు దేవుని పట్ల అమితమైనటువంటి లేక అత్యున్నతమైనటువంటి గౌరవం కలిగి ఉన్నావో, ఆ గౌరవం కలిగి ఉన్నటువంటి మనం ఏం చేస్తామయ్యానంటే ఆయనకి ఇష్టం లేనిది ఏది మనం చేయకూడదట. మనం ఒక వ్యక్తిని గౌరవిస్తా ఉన్నప్పుడు, ఒక వ్యక్తిని ప్రేమిస్తా ఉన్నప్పుడు, ఒక వ్యక్తికి మనం లోబడి జీవిస్తా ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ఇష్టం లేని కార్యాన్ని మనం చేయకూడదు. ఆయన ఏదైతే అసహించుకుంటున్నాడో, దేన్నైతే ఆయన దూరం పెడుతున్నాడో మనము కూడా వాటికి ఎలా ఉండాలి చెప్పండి? దూరంగా ఉండాలి. అదే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడము, ఆయనకి అత్యున్నతమైన గౌరవం ఇవ్వడము అని అంటే ఆయనకి ఇష్టం లేని దాన్ని మనము కూడా చేయకూడదు. దానికి మనము దూరముగా ఉండాలి. అది దేవుని యందు మన భయభక్తులు కలిగి ఉండడం అంటే. నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నానని చెప్పుకుంటూ మన పాపం చేసిన వారైతే ఎక్కడ మనం దేవుని గౌరవిస్తున్నాం? ఎక్కడ దేవునికి మనము భయభక్తులు కనపరుస్తున్నాం? కాదు కదా. దేవుడు పాపమును అసహించుకున్నాడు, దేవుడు పాపమును ద్వేషించాడు. మరి ఆయన ద్వేషించి అసహించుకున్నటువంటి పాపమును మనం ప్రేమిస్తే మనం ఎలాగో దేవుని యందు భయభక్తులు కలిగిన వారము, ఎలాగ ఆయన గౌరవిస్తున్న వారం అవుతాం మనము. కాబట్టి దేవుడి వాక్యం ఏమి తెలియజేస్తుందంటే 119వ కీర్తన 11వ వచనములో మనం ఒక 2 పేజీలు ప్రక్కకు తిప్పితే 119వ కీర్తన 11వ వచనములు ఏమన్నాడంటే, నీ ఎదుట నేను పాపము చేయకునేటట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అన్నాడు కదండి. మనము దేవుని ఎదుట పాపము చేయకుండా ఉండాలి అంటే, మనము కూడా పాపమును అసహించుకోవాలంటే, ఆయనకి ఇష్టం లేని కార్యములకు మనము దూరముగా ఉండాలి అంటే ఖచ్చితంగా మన హృదయంలో ఏముండాలి చెప్పండి? దేవుని యొక్క వాక్యం ఉండాలి. ఆ వాక్యం దేవుని యందు భయభక్తులను పుట్టిస్తుంది. ఆ వాక్యం యథార్థమైన భక్తిని పుట్టిస్తుంది. ఆ వాక్యం మనలను పాపములకు దూరముగా ఉంచుతుందన్న సత్యాన్ని మనము గ్రహించవలసిన వారిగా ఉన్నాం. అంత మాత్రమే కాదు, యెహోవా యందు భయభక్తులు కలవాళ్ళలో 3వ అంశం ఏమిటంటే ఆ యొక్క దేవుని యందు భయభక్తులు జ్ఞానమునకు మూలం అంటండి. దేవుని యందు భయభక్తులు దేనికి మూలం చెప్పండి? జ్ఞానమునకు మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలమని సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనములో మనం చదువుతూ ఉంటాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం. ఈరోజు ప్రియమైన వాళ్ళరా, జ్ఞానం అంటే మనము కేవలం పుస్తకాలు చదవడం జ్ఞానం కాదు. జ్ఞానం అంటే మన జీవితంలో దేవునికి మొదటి స్థానము ఇవ్వడం. అది జ్ఞానం అంటే.
కాబట్టి ఎప్పుడైతే నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నావో ఆ భయము భక్తి ఆ యొక్క యథార్థమైన భక్తి నేను ఎక్కడికి నడిపిస్తున్నాయి అంటే జ్ఞానంలోనికి నడిపిస్తుంది. ఈరోజు మనం జ్ఞానమును సంపాదించుకోవాలి. ఈరోజు చాలా మంది లోకంలో జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారు, ఎక్కడెక్కడో జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారు. పుస్తకములు చదువుతున్న వల్ల జ్ఞానం వస్తుందని మనం అనుకుంటున్నాం. రాదు ప్రియమైన వారులారా. మనము పుస్తకాలు కొనొచ్చుగాక, కానీ జ్ఞానాన్ని మనము కొనలేము. ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతున్నాయి అంటే దేవుని యొక్క వాక్యము దగ్గరే మనకు జ్ఞానము దొరుకుతుంది. వెండిని వెతికినట్లుగా, బంగారమును వెతికినట్లుగా మనం దేన్ని వెతకాలట? వాక్యమును వెతకాలి. ఈరోజు మనకు వాక్యమును వెతకడం మనకు రావాలి. ఆ వాక్యము ఎదగాలి అంటే యెహోవా యందు మనము భయభక్తులు కలిగి ఉండాలి ప్రియమైన వాళ్ళరా. అప్పుడే మన యొక్క జీవితము అది స్థుతితో కూడిన జీవితముగా ఉంటుంది. ఆయన స్థుతిస్తాం, ఆయన గణపరుస్తాం. ఇది మన యొక్క జీవితాల్లో ప్రథమ కర్తవ్యముగా ఉంటుంది. స్థుతితో కూడిన జీవితంలో రెండవదిగా మనం ఆలోచన చేస్తే చూడండి, 112వ కీర్తనలోనే ఏమన్నాడంటే ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు అన్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే రెండవదిగా స్థుతితో కూడిన జీవితంలో మొదటిది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారు. రెండవదిగా ఆజ్ఞను బట్టి మిక్కిలి ఆనందిస్తాడట. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఏం చేస్తాడు? ఆ యొక్క ఆజ్ఞలను బట్టి మిక్కిలి ఆనందిస్తాడు. అంటే దేవుని యొక్క వాక్యానికి విధేయతను కనపరుస్తాడు. ఆనందించడం అంటే విధేయతను కనపరచడం. ఈరోజు ఆయన ఆజ్ఞను బట్టి మనం ఏం చేయాలట? ఆనందించాలి. ఆయన యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క వాక్యం లేక ఆయన యొక్క ఆజ్ఞలు అవి ఎప్పుడు కూడా భారమైనవి కాదు ప్రియమైన వాళ్ళరా. దేవుని యొక్క ఆజ్ఞలు ఎప్పుడు కూడా అవి భారమైనవి కాదు. ఈరోజు మనము ఆజ్ఞల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. చాలా మంది ఏమనుకుంటారంటే దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు, దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క వాక్యము ఇది భారముగా మనం చూస్తూ ఉంటాం. చదవడానికి మనము ఇష్టపడము. ప్రతిరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవం. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని చదవకపోతే నువ్వు ఎలా ఆనందించగలుగుతావు? ఈరోజు నువ్వు ఆనందించాలంటే వాక్యాన్ని చదవాలి. లోకమును బట్టి మనం ఆనందించడానికి వీల్లేదు ప్రియమైన వాళ్ళరా. అంటే భౌతికమైన లేకపోతే డబ్బులు పెట్టి కొనుక్కుంటే ఆనందము అదేది కూడా శాశ్వతమైనది కాదు. అది కొంతకాలమే, కొంత సమయం మాత్రమే. కానీ నువ్వు జీవిత కాలమును ఆనందించాలి అంటే, శాశ్వత కాలమును ఆనందించాలంటే ఎక్కడ ఆనందించగలవు? దేవుని యొక్క వాక్యము దగ్గర మనము ఆనందించగలుగుతాం. అది ఎప్పుడు కూడా ప్రియమైన వాళ్ళ భారమైనవి కాదు. అందుకే కీర్తన అన్నాడు చివరిని మనం చూస్తే ధన్యుడు అనేటువంటి మాట మనం చూస్తున్నామే. ఎవరైతే ప్రియమైన వాళ్ళరా ధన్యుడిగా ఉంటాడో వాడు దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క వాక్యము ఎలా చూస్తాడంటే ఆనందముగా చూస్తాడు. దేవుని యొక్క మాటలను బట్టి ఆనందిస్తూ ఉంటాడు. దేవుని యొక్క ఆజ్ఞలను బట్టి సంతోషిస్తూ ఉంటాడు. అందుకే మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 3వ వచనములో ఈ మంచి మాట రాసి ఉంటుంది. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో అంటున్నారు, మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనది కాదు. చాలండి. నువ్వు ఆజ్ఞల పట్ల ప్రేమ కలిగి ఉండమంటే ఆజ్ఞల బట్టి మనం ఏం చేయాలంటే ఆనందించాలి. దేవుని యొక్క వాక్యమును బట్టి మనం ఆనందించాలి. అది భారమైనది కావు. దేవుడు ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించమని, ప్రేమించమని ఎవరిని కూడా దేవుడు నిర్బంధించలేదు. నిర్బంధించాడండి? నిర్బంధించలేదు. ఎవరిని కూడా నిర్బంధించలేదు. ఆయన ఇష్టపూర్వకముగానే ప్రేమించమన్నాడు. ఆయన లోబడటం అనేటువంటిది బలవంతం చేస్తే ఎవరు కూడా లోబడతారండి? లోబడరు. లోబడటం అనేటువంటిది బలవంతంగా చేసేది కాదండి. అది లోబడటం అనేటువంటిది అది ప్రేమతో చేసేది. ఈరోజు ప్రేమ కలిగి మనం ఉంటే మనం దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేస్తాం చెప్పండి? ప్రేమిస్తాం.
దేవుని యొక్క వాక్యమును బట్టి మనము ఆనందిస్తాం, దేవుని యొక్క ఆజ్ఞలు బట్టి మనం ఆనందిస్తాం. అవి భారమైనవి కాదు అంటున్నాడు కీర్తనకారుడు. అవి భారమైనవి కావు. కాబట్టి నేను యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాను కాబట్టి ఆ యొక్క ఆజ్ఞలు బట్టి కూడా నేను ఏం చేస్తున్నాను, ఆనందిస్తున్నాను. 119వ కీర్తనలో కూడా కీర్తనకారుడు ఒక మంచి మాట అంటే 119వ కీర్తన 111వ వచనం. 119వ కీర్తన 111వ వచనం. నీ శాసనములు నాకు హృదయానందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను అన్నారు. నీ శాసనములు నాకు ఎదురటివి హృదయానికి ఆనందాన్ని కలిగిస్తున్నాయి. హృదయానందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావిస్తున్నాను. ఈ ఆనందము శాశ్వతం. నీ మాటలు లేక నీ శాసనం, నీ ఆజ్ఞలు నాకు నిత్య స్వాస్థ్యమని భావిస్తున్నాను. అవి నాకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి, అవి నాకు సంతోషాన్ని కలిగిస్తా ఉన్నాయి. కీర్తనకారుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో. కాబట్టి ప్రియమైన వర్ణరా, మనము దేవుని యొక్క ఆజ్ఞలను ప్రేమించడమే కాదు కానీ దేవుని యొక్క ఆజ్ఞల పట్ల మనము ఆనందము కలిగి ఉండాలి. ఆనందించండి. మరలా చెప్తున్నాను, ప్రభునందు మీరు ఆనందించండి. ప్రభునందు మనం ఆనందించాలి. ఆ వాక్యమే ఆయనే వాక్యం. ఆ వాక్యం పట్ల మన ప్రేమ కలిగి ఉన్నప్పుడు విధేయతను కనపరుస్తాం. విధేయతను కనపరిచేటువంటి మనము ఆ యొక్క వాక్యమును బట్టి మనం ఏం చేస్తామయ్యానంటే ఆనందించే వారిగా మనము ఉంటాము. ప్రియమైన దేవుని సంగమా, కాబట్టి ఎవరైతే స్థితితో కూడిన జీవితం కలిగి ఉన్నారో వారు మొదటిగా యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు, రెండవదిగా ప్రియమైన వారులారా ఆయన ఆజ్ఞలను బట్టి మిక్కిలి ఆనందించేవారుగా ఉంటారు. మూడవదిగా మనం ఆలోచన చేస్తే ఎవరైతే స్థితితో కూడిన జీవితం కలిగి ఉంటారో వారి యొక్క జీవితము ధన్యమైనది. మూడవదిగా మనం చదువుతున్నాం 112వ కీర్తనలో అదే మనం చదివాం. చూడండి, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు అన్నాడండి. ఆజ్ఞను బట్టి ఆనందించేటువంటి వాడట ధన్యుడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ 2వ వచనం నుంచి ధన్యుడు ఎలా ధన్యుడు, ఆ వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా ఆయన కొరకు ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే ఆజ్ఞలు బట్టి మిక్కులు ఆనందిస్తారో అలా బ్రతికే వారి కొరకు దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు 2వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చూస్తాం. చూడండి, 2వ వచనంలో ఏమన్నాడు, వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు అన్నాడు. ఎవరట వీళ్ళు? ఎవరైతే ఆయన యందు ఆనందిస్తూ ఉంటారో, ఎవరైతే ఆయనకు ఆజ్ఞలు ప్రేమిస్తూ ఉంటారో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే స్థితితో కూడిన జీవితం కలిగి ఉంటారో వారి యొక్క జీవితం ఎలా ఉంటుందట, వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు అంటున్నాడు. యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. 3వ వచనములో కలిమియు సంపదయు వారి ఎంట నుండును, వారి నీతి నిత్యము నిలుచును అన్నాడు. ఈ వచనం నాకేమి నేర్పిస్తున్నాయనంటే ధన్యుడు ఎలా జీవిస్తాడంటే తృప్తి కలిగి బ్రతుకుతాడట. ఎలా బ్రతుకుతాడంటే తృప్తిగా బ్రతుకుతాడు. లోక సంబంధమైన ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా దేవుడు తోడు ఉండనే నిశ్చయత అతనికి గొప్ప ధన్యతను కలిగించింది. దేవుడు ఉన్నటువంటి నిశ్చయత మనం కలిగి ఉండాలి. ఈ లోక సంబంధమైనటువంటి ఐశ్వర్యం ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఆహారం ఉండొచ్చు ఉండకపోవచ్చు, సుఖం ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన యొక్క ఆజ్ఞలు బట్టి అధికంగా ఆనందిస్తాడో వాడు ఎప్పుడు కూడా తృప్తి కలిగి ఉంటాడట. కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును అంటున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని సంగమం, మనము ధన్యులుగా ఉన్నాము అనంటే, మనము ధన్యులము అనంటే మనము తృప్తి కలిగి మనము జీవించాలి. ఈరోజు చాలా మంది తృప్తి లేదు, లోకానుసారముగా సంపాదించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నిజమే, మనకి ధనం అవసరమే, కానీ మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు మనము ప్రయాసపడాలి, కష్టపడి మనం సంపాదించుకోవాలి, తప్పేమీ కాదు.
కానీ ధనము మీద మనము అత్యాశను మనము పెంచుకోకూడదు. దేవుడిని తృప్తిపరుస్తాడు ఆయన. ఆకాశ పక్షులను తృప్తిపరిచేటువంటి దేవుడు నిన్ను నన్ను తృప్తిపరచడా? నీకు కావలసిన సమస్తమును ఆయన మనకు సమకూర్చేటువంటి దేవుడు ప్రియమైన వారులారా. అలాగనే మరొకసారి 2వ వచనాన్ని మనం చదివితే, వాడి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు అన్నాడు. ఈ వచనం మనకి ఏమి నేర్పిస్తుంది అంటే, ఎలాంటి వ్యక్తి స్తుతితో కూడిన జీవితం కలిగినటువంటి వ్యక్తి, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి, అలాగే ఆయన ఆజ్ఞలను బట్టి మిక్కిలి ఆనందించేటువంటి వ్యక్తి ఎలా ఉంటాడంటే స్థిరత్వముగా ఉంటాడు, స్థిరముగా ఉంటాడు, కదల్చబడడు ప్రేమ. ఇలాంటి వ్యక్తి అన్నిటికీ కదల్చబడడు. అతని సంతతి భూమి మీద ఏమవుతుందట? బలము గలదవుతుందట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే వారి యొక్క సంతతి భూమి మీద బలము గలదుగా అవుతుంది. అలాంటి వ్యక్తి ఎన్నటికీ కూడా కదల్చబడడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు మనము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటున్నామా? కలిగి ఉంటే మనం ధన్యులుగా ఉండడం అంటే ఇదే ప్రియమైన వాళ్ళరా. తృప్తి కలిగి ఉండడం, స్థిరత్వం కలిగి ఉండడం. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆయన యొక్క నిబంధన మనతో స్థిరపరిచేటువంటి దేవుడు. తన యొక్క వాక్యాన్ని స్థిరపరుస్తాడు, తన యొక్క నిబంధన స్థిరపరుస్తాడు, ఆయన యొక్క సన్నిధిని స్థిరపరుస్తాడు. మన కుటుంబంలో కూడా ఏం చేస్తాడట? స్థిరపరిచేటువంటి దేవుడు ఆయన. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రియ దేవుని సంగమా, మనము కదల్చబడము ఎప్పుడో తెలుసా? మనము స్తుతితో కూడిన జీవితము కలిగి ఉన్నప్పుడు. తర్వాత మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళారా, చూడండి 4వ వచనంలో కూడా మంచి మాట రాయబడి ఉంది. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతి గలవారు దయాళులను అప్పిచ్చివారును భాగ్యవంతులు, న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. ఈ మాట మనకి ఏమి నేర్పిస్తున్నాయంటే ప్రియమైన దేవుని సంగమా, అటువంటి వ్యక్తి ఆశీర్వదించబడమే కాదు కానీ, స్థిరముగా ఉండడమే కాదు కానీ, తృప్తి కలిగి ఉండడమే కాదు కానీ, వారి యొక్క జీవిత ప్రభావవంతముగా ఉంటుందటండి. అటువంటి వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుంది? ప్రభావవంతంగా ఉంటుంది. ధన్యుడైనటువంటి మనిషి కేవలము తాను ఆశీర్వదించబడమే కాకుండా ఇతరులకు కూడా ఎలా ఉంటాడని చెప్పండి? ఆశీర్వాదకరముగా ఉంటాడట. ప్రభావవంతమైన జీవితం. ఈరోజు మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మన జీవితం కూడా ఎలా ఉంటుందంటే ప్రభావవంతముగా ఉంటుంది. అంటే మనము ఆశీర్వదించబడమే కాదు, మనము దీవించబడమే కాదండి, మనము ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉంటాం. ఎప్పుడంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, అనేక ఆజ్ఞలు బట్టి మనము ఆనందించినప్పుడు. అది మనకు రావాలి. ఇవన్నీ ఉన్నాయి అంటే ఆ వ్యక్తి స్థుతులతో కూడిన జీవితము కలిగిన వాడు. దేవుని స్తుతించాలి. మనము ప్రతి సమయంలో దేవుని మనము స్తుతించేవారుగా ఉండాలి. నీకు మేలు కలిగినా కలగకపోయినా, నీకు వస్త్రము ఉన్నా లేకపోయినా, ఆహారం ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, మనము ప్రతిరోజు దేవుని ఏం చేయాలి చెప్పండి? స్తుతించాలి, దేవుని గణపరచాలి. ఆయనకు సమస్తము తెలిసి ప్రియమైన వాళ్ళరా, ఆయన నిన్ను నన్ను తృప్తిపరిచేటువంటి దేవుడు. మనకు అనుదిన ఆహారం ఇచ్చాడు. మనం ఏం చేస్తాడు చెప్పండి? తృప్తిపరుస్తాడు ఆయన మనం స్థిరపరిచేటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, మనము ప్రభావవంతమైనటువంటి జీవితాన్ని కలిగి మనం ఉంటాం. ఆ మిగిలిన వచనాలు మనము ఇంటి దగ్గర మనం ధ్యానం చేయగలిగితే ఆ యొక్క వ్యక్తి ధన్యుడుగా ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి యొక్క జీవితము ఎలాగ ప్రభావవంతముగా ఉందో ఆ కీర్తనలో చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమం, దైవభక్తి గల వ్యక్తి యొక్క లక్షణాలు ఈ కీర్తనలో మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే అతనికి కలిగినటువంటి ఆశీర్వాదాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు మనము కూడా దైవభక్తి కలిగిన వ్యక్తిగా మనం ఉండాలి. ఆ వ్యక్తి ఎట్టి రీతిగా ఆశీర్వదించబడ్డారో నీవు నేను కూడా ఆశీర్వదించబడవలసిన అవసరం ఉంది. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.